హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రా బనానా ఇగురు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3 పచ్చి అరటికాయలను తీసుకొని వీటి మీద ఉన్న పీల్ తీసేసి ఒక పాత్రలో సగం వరకు వాటర్ని వేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఈ బనానాలను ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను చిన్నగా ఉన్న ఉల్లిపాయలను తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పుటానీలు, 1 వెల్లుల్లి గడ్డ, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్న సైజు ఉల్లిపాయలు, 1/4 టీ స్పూన్ ఇంగువ, వీటన్నిటిని వేసి ఫ్రై చేద్దాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 10 నుండి 12 వరకు బీన్స్లను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఇందులో వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పుని వేసి కలుపుదాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేద్దాం. పుటానీలు, వెల్లుల్లి, జీలకర్రను మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా తయారు చేద్దాం. ఈ పౌడర్ను ఇందులో వేసి కలుపుదాం. దీని మీద మూత వేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి తగినంత కారంను కలుపుదాం. రెండు నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ కుక్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతేనండి, అరటికాయ ఇగురు ఫ్రై రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. ఇది వేడి అన్నంలో పప్పుతో చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.